అమ్మో యుద్ధమా? అమ్మా యుద్ధం అంటే ఏంటి? యుద్ధం జరిగితే ప్రమాదమా? యుద్ధం వల్ల ఏం జరుగుతుంది? ఎవరెవరు యుద్ధం చేసుకుంటారు? ఇలా మన పిల్లలు చాలా మంది అడుగుతూనే ఉంటారు కదండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు కృప. వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్ ఆఫ్ హిస్ ఛానల్. ఈరోజు మనం ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకుందాం. భారత్ పాక్ యుద్ధం జరుగుతుంది కదా. మనం చిన్నప్పటి నుంచి యుద్ధం కోసం చాలా సార్లు వినే ఉంటాం. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అన్న విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం. మనం చదువుకునేటప్పుడు కూడా తెలుసుకుంటాం. అయినా యుద్ధం అంటేనే మనందరికీ ఒక రకమైన వణుకొస్తుంది, భయం కలుగుతుంది. అలాంటిది ఏమీ తెలియని చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదని. కానీ అది చాలా తప్పండి. వాళ్ళకి చాలా డౌట్స్ వస్తుంటాయి. మా పాపే ఉంది, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందో. అమ్మో యుద్ధమా? అమ్మా యుద్ధం అంటే ఏంటి? ఎవరెవరు చేసుకుంటారు? యుద్ధంలో ఏం జరుగుతుంది? ఎవరైనా చనిపోతారా? ఇలాంటి క్వశ్చన్స్ నాకు లాస్ట్ 3 days నుంచి చాలానే అడుగుతుంది. మనం పిల్లలు అడిగేటప్పుడు వాళ్ళకి నీకేం తెలియదులే, దాని గురించి నీకెందుకు, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అది కాదు, ఇలాంటి సమాధానాలు చెప్తుంటాం. కానీ దయచేసి అలా ఎవరు చెప్పొద్దండి. మనకి తెలిసినంత వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళకి ఎంతో కొంత అర్థమవుతుంది. పైగా వాళ్ళలో కాస్త కోస్తో ధైర్యం పెరుగుతుంది. వాళ్ళకి మనం ఉన్నాము, మన తోడుంది, యుద్ధం వలన ఏమీ జరగదు అన్న భరోసాని వాళ్ళకి మనం కల్పించాలి. యుద్ధం గురించి వాళ్ళకి వివరించాలి. యుద్ధం వస్తే ఎవరెవరు ఏం చేస్తారు, మనల్ని కాపాడడానికి ఎవరెవరు ఉన్నారు, అలాంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయడం వలన వాళ్ళలో దేశభక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాం కదండి. ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేస్తే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు కదండి, పహల్గామా ఇన్సిడెంట్. జమ్మూ కాశ్మీర్లో పహల్గామా అనే టూరిస్ట్ ప్లేస్లో ఏప్రిల్ 22లో జరిగిన ఇన్సిడెంట్. ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరిపారు. మనందరం భయపడుతున్నట్టుగా యుద్ధం మొదలైంది కదండి. మే 7వ తేదీన పహల్గామ్లో ఉగ్రదాడికి భారతదేశం ప్రతీకగా చేపట్టిన ఒక సైనిక చర్య ఆపరేషన్ సింధూర్. భద్రతా విభాగాలు నిర్వహించిన ఒక నిర్దిష్టమైన లక్ష్యాలపై దాడిగా చరిత్రలో నిలిచిపోతుంది. మన ఇండియన్ ఆర్మీ 9 ప్లేసెస్లో ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేసింది. ఒక విధంగా చెప్పాలంటే మనకి యుద్ధం స్టార్ట్ అయింది. అందుకని మనందరం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అలాగే మన పిల్లలకి కూడా ఎంతో ధైర్యాన్ని నేర్పవలసిన సమయం కూడాను. మనకి పాకిస్తాన్ విషయం తెలుసు కదా, కంపల్సరీ అది ఇండియా మీద అటాక్ చేస్తూనే ఉంటుంది. అందుకని మనందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మే 7th and 8th మాక్ డ్రిల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మాక్ డ్రిల్స్ అనేవి మన పిల్లలకి కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. మాక్ డ్రిల్ అంటే మనం వచ్చే ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. మనం ఇప్పుడు మాక్ డ్రిల్ ఎలా చేయాలనే విషయం కోసం తెలుసుకుందాం. మనకి అన్నీ తెలుసు అన్న ఆలోచనలో ఎప్పుడూ ఉండకూడదు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనగా ముందుగా మనకి ఎయిర్ రైడ్ సైరన్ అనేది మోగుతుంది. అది ఎలా ఉంటుందన్నమాట. ఇది ఎలా మోగితే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ సమయంలో అస్సలు భయపడొద్దండి. ఎందుకంటే మనం ఎంత భయపడితే మనకి ప్రమాదాలు అంత దగ్గరగా ఉంటాయి. ముందుగా మనం చేయాల్సింది, ఎక్కడైనా బెంచెస్ ఉంటే ఆ బెంచెస్ కిందకి వెళ్ళి దాక్కోవాలి. తలని నేల కానించుకొని ఈ ఇమేజ్లో ఉన్న మాదిరిగా పడుకోవాలి. ఇది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఉంటే మనకి పని చేస్తుంది. అదే మీరు మార్కెట్లో ఉన్నా, లేదనుకుంటే కార్ డ్రైవింగ్లో, బస్సుల్లో అలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు వెంటనే వాటి నుంచి కిందకి దిగి రోడ్డు పక్కగా వెళ్ళి తలని నేల కానుకొని 2 చేతులు తలపై పెట్టుకొని కూర్చోవాలి. దీన్ని డక్ కవర్ ఫోల్డ్ అని అంటారు. ఈ ఇమేజ్లో చూపించిన విధంగా డక్ కవర్ అండ్ ఫోల్డ్ని చేయండి. అలా కాదని కారు కిందకి వెళ్ళి దాక్కోవడమో, బస్సు కిందకి దాక్కోవడమో, లేదంటే ఏదైనా పెద్ద వెహికల్ కిందకి వెళ్ళి దాక్కోవడమో చేయవద్దు. ఇది చాలా ప్రమాదకరం. అలా చేయడం వలన ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి అలా చేయవద్దు. డక్ కవర్ హోల్డ్ని భూకంపాలు వచ్చినప్పుడు, యుద్ధ సమయాల్లో, ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన సందర్భాల్లో కూడా చేస్తారు. అయితే ఈ డక్ కవర్ హోల్డ్ అంటే ఏంటంటే,
డక్ అంటే దిగిపోవడం, తక్షణంగా నేలపై ఒరిగిపోవడం. ఎందుకంటే ఏదైనా పేలుడు శబ్దం లేదా ప్రమాద సంకేతం వినిపించగానే నిల్చుని ఉండడం వల్ల శరీరానికి గాయాలు తలెత్తే ప్రమాదం ఎక్కువ. అందువలన ఇలాంటి శబ్దం వినిపించగానే మనం నేలపైన ఇలా ఒత్తిగిలి పడుకోవాలి. ఇక కవర్ అంటే తల మరియు శరీరాన్ని కప్పుకోవడం. తల మెడ భాగాలను చేతులతో కప్పుకోవాలి లేదా దగ్గరలో ఉండే బెంచు, గోడలు లాంటి బలమైన వస్తువుల వెనకాల దాక్కోవాలి. ఇక కవర్ అంటే తల మరియు శరీరాన్ని కప్పుకోవడం. తల మెడ భాగాలను చేతులతో కప్పుకోవాలి లేదా దగ్గరలో ఉండే బెంచ్, గోడల వంటి బలమైన వస్తువుల వెనుక దాక్కోవాలి. ఇది శరీరాన్ని శకలాలు, మంటలు, ధ్వంస శబ్దాల నుండి కాపాడుతుంది. హోల్డ్ అంటే ఆశ్రయాన్ని పట్టుకోవడం. అంటే ఇప్పుడు మనం ఒక బెంచ్ కిందకి వెళ్ళామనుకోండి, ఆ వస్తువు కదలకుండా గట్టిగా పట్టుకోవాలి. పేలుళ్ల ప్రభావంతో వస్తువులు కదలవచ్చు, కూలిపోవచ్చు. అలాంటి సమయంలో పైనుంచి కూలిన వస్తువులు మనపైన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ డక్ కవర్ హోల్డ్ని ఎందుకు చేయాలంటే పేలుళ్ల వల్ల గాయాలు తక్కువగా అవుతాయి. ప్రత్యేకంగా తల భాగంకి దెబ్బ తగలకుండా చూసుకోవడం వలన ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చును. ఇక విధ్వంసం సమయంలో శరీరాన్ని రక్షించుకోవచ్చును. గోడల శకలాలు, అద్దాలు, బొమ్మలు పడితే తీవ్ర గాయాలు కాకుండా చూసుకోవచ్చును. బాంబు లేదా మిసైల్ దాడుల సమయంలో ప్రాథమిక రక్షణగా సైరన్ లేదా హెచ్చరికల సమయంలో ఇవి తక్షణ చర్యలు. ఇదంతా జరిగాక ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు, ఇక మీరు బయటికి రావచ్చు, లేదంటే ఏదైనా సేఫ్ ప్లేస్కి, షెల్టర్స్కి పంపిస్తున్నాము అని గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ రెస్క్యూ టీమ్ కానీ వచ్చి అనౌన్స్ చేస్తుంది. అలా చేసినప్పుడు మీరు బయటికి రావచ్చు. మీరు బయటికి వచ్చాక అక్కడ ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారికి మీరు సాయం చేయండి దయచేసి. ఓకే, ఇది మార్నింగ్ టైంలో అయితే ఇలా చేయొచ్చు, పగటి సమయంలో సైరన్ మోగితే ఇలా చేయొచ్చు. కానీ రాత్రి సమయంలో ఇలా సైరన్ మోగితే ఏం చేస్తాం? ఆ సమయంలో ముందుగా మన ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆపివేయాలి. ఒక్క లైట్ కూడా ఆన్లో ఉండకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ ఎయిర్ రైడ్ చేస్తున్న సమయంలో వాళ్ళు కిందకి చూస్తే అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇక్కడ సిటీ లేదు, జనాలు ఎవరూ లేరు, ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు అని అనుకుంటారు. మన రక్షణ యంత్రాన్ని దాటుకొని ఎవరూ అంత ఈజీగా మన దేశం మీద అటాక్ చేయలేరు. కానీ ఒకవేళ అనుకోని సందర్భాల్లో ఏమైనా జరిగితే మనం ఎలా రక్షణ తీసుకోవాలన్నదే ఈ మాక్ డ్రిల్ నేర్పిస్తుంది. ఈ మాక్ డ్రిల్ను హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో మే 7, 8 తేదీల్లో జరిగాయి. అలాగే మనందరం మన పిల్లలకి కూడా ఇవి నేర్పించాలి. ఎందుకంటే ఎప్పుడైనా సైరన్ మోగితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకి ముందుగానే మనం తెలియజేయాలి. అంతేగాని మనం భయపడిపోయి వాళ్ళని భయపెట్టి అక్కడ ఇంకెక్కువ ప్రమాదం జరుగుతుంది తప్పించి మనం రక్షణగా ఉండలేము. ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో మన ఏరియాలోనే యుద్ధం జరుగుతుంది అనుకుంటే అప్పుడు పిల్లలకి రక్షణగా ఎలా ఉండాలనేది మనం మాక్ డ్రిల్ ద్వారా నేర్పించాలి. స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఏదైనా బెంచ్ కిందకి వెళ్ళి దాక్కోవాలని చెప్పడం, వారు ఎక్కడ ఉన్నా డక్ కవర్ అండ్ హోల్ని పాటించడం మర్చిపోవద్దని చెప్పండి. ఎవరైనా ఆఫీసర్స్ వచ్చి సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళమని చెప్తే వెళ్ళాలని తెలియజేయండి. ఒకవేళ మన పిల్లలు వచ్చి అమ్మ వార్ అంటే ఏమిటి, అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు, టీవీల్లో ఫోన్లో దాని గురించే చెప్తున్నారు, అసలు వార్ యుద్ధం అంటే ఏమిటి అని వాళ్ళు అడిగితే నీకెందుకులే నువ్వెక్కడి నుంచి వెళ్ళు అని చెప్పడం కాకుండా దాని గురించి మనకు తెలిసినంత వరకు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. యుద్ధం అంటే 2 దేశాలు లేదా 2 సమూహాలు ఒకదానితో ఒకటి కోపంతో లేదా తమ సత్యాన్ని నిలబెట్టుకోవడానికి చేసే పోరు. ఇది ఆయుధాలతో, సైన్యాలతో జరిగే పెద్ద గొడవ. మనం మన పిల్లలకి తెలియజేయాలి, మనం అస్సలు భయపడకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మన దేశం చాలా బలమైనది. మన చుట్టూ ఉన్న మన నాయకులు, సైన్యం మన కోసం నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. మన దేశానికి త్రివిధ దళాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వంటి రక్షణ బలగాలు ఎప్పుడూ మనకి రక్షణ యంత్రాంగంగా కాపాడుతూనే ఉంటాయి అని వాటి కోసం కూడా మనం మన పిల్లలకి తెలియజేయాలి. వాళ్ళలో జాతీయ భక్తిని, ధైర్యాన్ని మనం నింపుతూ ఉండాలి. ఇలా మనం మన పిల్లలకి తెలియజేయడం వలన వాళ్ళలో దేశభక్తి, విశ్వాసం, శాంతి విలువలను పెంచేలా చేయవచ్చును. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? ఇందులో ఏమైనా తప్పులుంటే నాకు కింది కామెంట్ ద్వారా తెలియజేయండి.
నేను వాటిని సరి చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా నొక్కండి. మా ఛానల్లో చేసే ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మా వీడియోస్ అన్ని మీరు ఫాలో అవుతూ వాటిని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.